చాలా మంది ఏం చేస్తారంటే షేప్ పట్టి కటింగ్ అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసి కొలతలు తీస్తారండి. అట్లా అవసరమే లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి షేప్ పట్టిని ఏ విధంగా కట్ చేసుకోవాలి, అందరికీ సెట్ అయ్యే విధంగా అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, షేప్ పట్టి కటింగ్ కోసం మనం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత కావాలండి. చూడండి, ఇది మెయిన్ డాట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి? మెయిన్ డాట్ వరకు 3 ఇంచులు. ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఖర్చుతో కలిపి ఎంత ఉంది? దగ్గర దగ్గర 9.5 ఇంచులు ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు. ఓకేనా? ఆ 9.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంత? 10 ఇంచులు. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇంక ఇక్కడ చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఒక 4.5 ఇంచులు, ఈ సైడ్ వచ్చేసి ఒక 4.5 ఇంచులు, ఇక్కడ మిడిల్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు అనమాట. ఓకేనా? ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక 3 ఇంచులు. ఈ 3 ఇంచులు ఎందుకు పెట్టాను అంటే, చూడండి ఎలా పెట్టారని మీకు డౌట్ అవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ వచ్చిందో అదే డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ పెడితే సరిపోతుంది. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమండి. ఇంక ఎవరికైనా ఇదే మెథడ్ అనమాట. ఓకేనా? హై నెక్క, క్రాస్ కట్ట, స్ట్రైట్ కట్ట, చిన్న సైజు, పెద్ద సైజు, ప్రతి ఒక్కరికి కూడాను ఇదే మెథడ్లో మీరు షేప్ పట్టి కట్ చేసుకొని చూడండి. ఇది ఏ విధంగా సరిపోద్ది అని డౌట్ రావచ్చు. ఒక స్టిచ్చింగ్ కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ ఫ్రంట్ ఎంత పెట్టామో ఈ సైడ్ భాగం అంతే మార్కింగ్ పెట్టొచ్చు. ఒక హాఫ్ ఇంచ్ తక్కువైనా మార్కింగ్ పెట్టొచ్చు. ఈ ఫ్రంట్ ఎంత పెట్టామో అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. ఈ సైడ్ భాగం ఫ్రంట్ ఎంత పెట్టామో ఈ మిడిల్కి ఫ్రంట్కి డిఫరెన్స్ 1 ఇంచ్ ఉండాలి. ఇక్కడ 4.5 పెట్టాం కాబట్టి ఇక్కడైతే 3.5 ఇంచులు అయితే మార్కింగ్ పెట్టామన్నమాట. కానీ ఇది ఒక్కటేనండి. ఈ ఒక్క డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే ఎవరికైనా కూడాను ఇంకా సరిపోతుంది షేప్ పట్టి. ఓకేనా? మీకు అర్థమైంది కదా? మెథడ్ అయితే అర్థమైంది కదండి. కొత్త వాళ్ళకి ఈజీ ఉండాలనే నేనైతే ఈ మెథడ్ని కనిపెట్టాను. ఓకేనా? మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో కట్ చేసుకొని చూడండి. మీకు ఇది ఏ విధంగా సరిపోతుంది అని డౌట్ ఉంటుందండి. ఖచ్చితంగా మన ఛానల్లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ షేప్ పట్టి ఏ విధంగా సరిపోద్ది అనేసి చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరికి ఇదే పద్ధతి అనమాట. ఓకేనా? మన మెథడ్లో ఒకసారి మీరు బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అనేసి. ఓకేనండి? ఇక్కడ చూడండి, బ్యాక్, ఇది ఫ్రంట్, హ్యాండ్స్, ఇది వచ్చేసి షేప్ పట్టి అనమాట. ఓకేనండి? ఇంక ఈ బ్లౌజు బ్యాక్ పార్ట్ వచ్చేసి సపరేట్ వీడియో తీశాను. ఫ్రంట్ పార్ట్ సపరేట్ వీడియో, హ్యాండ్స్ సపరేట్ వీడియో, ఇంకా షేప్ పట్టి అనేది సపరేట్ వీడియో తీశానండి. మీకు అర్థం అవ్వాలని, వివరంగా చెప్పాలి ఏ విధంగా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది ఒకే వీడియోలో చెప్పడం కంటే మెయిన్ పాయింట్స్ అనేటివి అన్నీ ఒకే వీడియోలో చెప్తే ఎక్కడైనా మిస్ అవుతాయి ఏమనేసి ఒక్కొక్క వీడియోని విడివిడిగా వివరంగా చెప్పానండి. మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకేనా? అంతేనండి. ఇంకా బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్కు కటింగ్ ఏ విధంగా చేస్తాననేది ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకా అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా ప్లీజ్ చేయండి. మీకు క్లియర్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే షేప్ పట్టి కటింగ్ అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసి కొలతలు తీస్తారండి. అట్లా అవసరమే లేదు. మీరు ఈ మెథడ్లో ఒకసారి ఫాలో అయ్యి చూడండి. మీరే అవునండి నిజమే, చాలా ఈజీ ఉంది కుట్టుకోవడానికి కూడా అని అనుకుంటారు. ఓకేనా? మీరు ఒకసారి ఈ మెథడ్లో అయితే ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.